ఇంజరా గారు, ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ పవర్ అమెరికా. అమెరికా అంటే ప్రపంచ పోలీస్. ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా భయపడుతూ ఉంటాయి అమెరికా చూసి. సో ట్రంప్ని చూసి మరింత భయపడుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు గత 38 రోజులుగా జరుగుతున్న యుద్ధం తీరు చూస్తే అమెరికా బలహీనతలు ఒక్కొక్కటి కూడా బయటపడుతున్న పరిస్థితి. అంటే ట్రంప్ వల్ల ఇదంతా కూడా బయటపడిందని అనుకోవాలంటారా? అమెరికా బలహీనతలు ఏమంటారు? ఎస్ అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంత మిలిటరీ పవర్ అయినా, ఎంత శక్తివంతమైన దేశమైనా, ఆర్థికంగా $30 ట్రిలియన్ ఎకానమీ అయినప్పటికీ, వరల్డ్స్ ది గ్రేటెస్ట్ ఎక్స్పోర్టర్ అయినప్పటికీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయినప్పటికీ, తిరుగులేని మిలిటరీ బడ్జెట్ ఉన్న దానికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతల ఆధారంగా చేసుకుని ఇరాన్ ఈరోజు అమెరికాని ఏడిపిస్తుంది. ఎంతటి శక్తివంతంగా ఇరాన్ ఏడిపిస్తుందంటే అమెరికా బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇరాన్ ఏడిపిస్తుందండి. మరి ట్రంప్ ఏంటంటే అనవసరంగా, అనాలోచితంగా, అంటే పెంటగాన్, రక్షణ శాఖ వర్గాలు, తర్వాత వ్యూహకర్తలు, మిలిటరీ క్యాబినెట్ చెబుతున్నప్పటికీ ఆయన ఇరాన్ మీద నేను బ్రూట్ ఫోర్స్ అంటే మిలిటరీ ఆర్మాడా, ది గ్రేట్ మిలిటరీ ఫోర్స్ను ఉపయోగించి సర్వనాశనం చేస్తే ఇరాన్ అంటూ ఆయన యుద్ధంలోకి వెళ్ళడం జరిగింది ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా. కానీ ఇరాన్ మాత్రం లొంగడంలే. అంటే ఏంటి? అమెరికా బలహీనతలను అనవసరంగా ట్రంప్ బయటపెట్టేశాడు. ఏంటి ఆ బలహీనతలు అంటే, అమెరికా అతిపెద్ద బలహీనత ఏంటంటే కాస్ట్లీ వార్. అమెరికా యొక్క ప్రతి మిలిటరీ ఎక్విప్మెంట్ F-35 అంటే $120 మిలియన్ విలువ ఉంటుంది. B-2 బాంబర్ అంటే $1 బిలియన్ దాకా ఉంటుంది. తర్వాత యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ అంటే సుమారు $13 బిలియన్ విలువ ఒక్కో వెపన్ అది. తర్వాత ఈవెన్ ఒక JSS ER అనే మిసైల్ కూడా $1.5 మిలియన్ ఉంటుంది. ఈ విధంగా ఇంటర్సెప్టర్స్, తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో తాడు, ప్యాకులు కూడా $300 నుంచి $500 మిలియన్ ఉంటుంది అనమాట. ఏ విధంగా చూసినా ప్రతి వెపన్ మిలియన్స్ ఆఫ్ డాలర్సే ఉంటుంది అక్కడ. చీప్గా ఏ వెపన్ కూడా లేదు. మరి ఈ వెపన్స్ లాస్ అవ్వడం మొదలు పెడితే అది అమెరికా బలహీనత. ఎందుకంటే అమెరికా రిచ్ నేషన్ కాబట్టి ఫైనాన్షియల్ లాస్ వస్తే యుద్ధం మీద నిలబడే అవకాశం అక్కడ ఉండదు. యుఎస్లో ప్రెజర్ వస్తుంది. ఈ అమెరికా బలహీనతనే అనవసరంగా ట్రంప్ బయట పెట్టేసుకున్నాడు. ఇది అతిపెద్ద బలహీనత. రెండు, ఇరాన్ ఏంటంటే ఇరాన్ అనేది ఇస్లామిక్ దేశం కాబట్టి, ఇస్లామిక్ దేశం కాబట్టి ఈ గల్ఫ్ ప్రాంతంలోని ఇంకా మిగిలిన ఇస్లామిక్ దేశాలు అమెరికాకు ఒక లిమిట్ దాటి సపోర్ట్ చేయడానికి లేవు. ఇప్పుడు చూడండి, ఆల్ గల్ఫ్ కంట్రీస్ అమెరికాకి సపోర్ట్గా యుద్ధంలోకి వెళ్ళలేని పరిస్థితి అక్కడ వచ్చింది. అంటే అమెరికా బలహీనత ఏంటంటే క్రిస్టియన్ నేషన్ కాబట్టి ఆల్ ఇస్లామిక్ కంట్రీస్ యొక్క సపోర్ట్ పూర్తిగా తీసుకోలేదు, అది కూడా ఇరాన్కి వ్యతిరేకంగా. కాబట్టి అది అమెరికా యొక్క బలహీనత. అంటే ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్స్ని నమ్ముకోవడం. అంటే మిగిలిన గల్ఫ్ కంట్రీస్ అనవసరంగా నమ్ముకొని అక్కడికి వెళ్ళిందనమాట. అవి ఎలాగో నిలబడవనే బలహీనతని ఈ రోజు అమెరికా బయట పెట్టేసుకుంది. చాలా దారుణమైన బలహీనత. అంటే ఇంకా గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకి అక్కడ ఉండడానికి కూడా ప్రెజెన్స్ లేదనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇరాన్ బలహీనత. ఇరాన్ ఒక బలం ఏంటంటే ఇరాన్కి జోగ్రఫీ బలం అక్కడ భౌగోళికంగా. అమెరికాకి ఏంటంటే చాలా సుదూరం వచ్చి 10,000 కిలోమీటర్ల పాటు వచ్చి ఒక శక్తివంతమైన జోగ్రఫీ ఉన్న దేశాన్ని అటాక్ చేయాలి. కాబట్టి తన బలహీనతను అనవసరంగా బయట పెట్టేసుకుంది. ముఖ్యంగా హర్మూజ్ స్ట్రైట్ దగ్గర అమెరికా అనేది మొత్తం నిరుపయోగం అయిపోయింది. అమెరికా మిలిటరీ మైట్. తర్వాత ఇరాన్లోకి భూతల దాడులు చేయలేని పరిస్థితి. అమెరికా $1 మిలియన్ ఆర్మీ ఉన్న, అత్యాధునిక మెరైన్స్, స్పెషల్ ఫోర్సెస్ ఉన్న ఇరాన్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేకుండా పోయిందంటే అమెరికా ఆ బలహీనతను అనవసరంగా బయట పెట్టేసుకుంది. ఇప్పుడు అమెరికా ఆర్మీకి ఒక హ్యూమిలియేషన్ అనమాట. ఎంత మిలిటరీ మైట్ ఉండి కూడా ఇరాన్ను ఓడించలేకపోతున్నామనే ఒక బలహీనతని బయట పెట్టడం వల్ల అమెరికన్ ఆర్మీలో కూడా ఒక డీమోరలైజ్ అయ్యారనేది ఇక్కడ అర్థమవుతుంది. మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇది జార్జ్ ర్యాండీ రిజిగ్నేషన్తో ఇది మనకి రూఢి అయిపోతుంది కూడా. తర్వాత అమెరికా ఇంకొక బలహీనత ఏంటంటే చైనా, రష్యాలని డైరెక్ట్గా అటాక్ చేయలేకపోవడం. ఇక్కడ అమెరికా అత్యంత పెద్ద బలహీనత. ఇంకొక అణ్వస్త్ర దేశాలు అయినా ఇన్విన్సిబుల్ పవర్ అయిన చైనా, రష్యాలని డైరెక్ట్గా అటాక్ చేసే సామర్థ్యం అమెరికాకు ఉండదు. అది పెద్ద బలహీనత. మరి ఇరాన్ వెనకాల 2 దేశాలు ఉన్నాయి. ఈ 2 దేశాలు ఇరాన్కి సపోర్ట్ చేస్తుంటే ఆయా దేశాలను పనిష్ చేసే అధికారం, పనిచేసే సామర్థ్యం అమెరికాకి లేకపోవడమే అమెరికా బలహీనత. అది కూడా అనవసరంగా బయట పెట్టేసుకుంది. ఇప్పుడు ఇరాన్కి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని వాటి మీద అటాక్ చేయలేదు, వాటికి ఆంక్షలు చేయలేదు, ఏమీ చేయలేదు. కాబట్టి అనవసరంగా ట్రంప్ ఏంటంటే అమెరికా యొక్క అతి దారుణమైన, చాలా సెన్సిటివ్, చాలా బలహీనతల్ని ఈ ఇరాన్ యుద్ధంలో బయట పెట్టుకోవడం వల్ల ఇరాన్ అనేది అమెరికా మీద పై చేయి సాధించింది. అమెరికా వెళ్ళాలా,
ఓడిపోయానని ఒప్పుకుని డీల్ చేసుకోవాలని కూడా అర్థం అవ్వని పరిస్థితుల్లో ఈరోజు ట్రంప్ ఉన్నాడు. అందుకే 48 గంటల అల్టిమేటం ఇస్తూ ఆయన ఉపయోగించిన పదాలు చూస్తే ఆయన అమెరికా అధ్యక్షుడిగా విఫలమయ్యాడు. అమెరికాని ఒక సర్వ సైన్యాధ్యక్షుడుగా, అంటే అమెరికా అధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడు, దాన్ని అమెరికా ఆర్మీని ముందుండి నడిపించడంలో ఆయన నడిపించడం స్ట్రెంగ్త్ని బట్టి వెళ్ళడం కాకపోతే బలహీనతలు బయట పెట్టుకున్నాడని మనకు అర్థమవుతుంది.